నమస్కారం అండి. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు వారి చుట్టూ ఒక అదృశ్య రేఖని ఉంచుకుంటారు. అంటే ఎవరిని మితిమీరి ప్రవర్తించనివ్వరు. ఒక సరిహద్దు అనేది వాళ్ళ చుట్టూ ఉంటుంది. ఎవరైనా వాళ్ళ మీదకి వచ్చినా, మితిమీరి మాట్లాడినా వాళ్ళు వెంటనే ఎదుటి వాళ్ళని ఆ రేఖ బయటికి తోసేస్తారు. ఈ రేఖ అనేది మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు చాలా సార్లు చెరిగిపోతుంది. చెరిగిపోయినప్పుడు మనకి తక్కువ స్థాయిలో ఉన్న మనుషులు, కొన్ని కొన్ని సార్లు దుష్టాత్మలు, కొన్ని మనకి చాలా కష్టం అనిపించేటువంటి సంఘటనలు, అనుభవాలు మనం అనుభవిస్తాం. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఈ సరిహద్దు రేఖ ఏదైతే మన చుట్టూ మనం ఏర్పరచుకుంటామో మన మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి, ఆ రేఖలో మార్పులు వస్తూ ఉంటాయి. అది అప్పుడప్పుడు అది పెద్దదవుతుంది, అప్పుడప్పుడు అది చిన్నదవుతుంది, అప్పుడప్పుడు చెరిగిపోతుంది. ఆ చెరిగిపోయినప్పుడు అది చెరిగిపోయిన సంగతి కూడా మనం గ్రహించం. దాని మూలంగా ఇంకా మనం సమస్యల్లో పడతాం. నేను ఈరోజు దీని గురించి మాట్లాడుతున్నాను. పర్సనల్ బౌండరీస్ అంటే ఏమిటి? పర్సనల్ బౌండరీస్ అనేవి మనం చుట్టూ మనం ఉంచుకోవాలి. మరీ ఎక్కువ ఉంచుకోకూడదు. మరీ అతిగా ఉంటే గనక మన ఇంట్లో వాళ్ళని దగ్గర రానివ్వము. అది తప్పు. మన జీవితంలోకి అనవసరపు వ్యక్తులు, అనవసరపు గొడవలు పెట్టేవాళ్ళు, మనని పీడిద్దామని వచ్చేవాళ్ళు, మోసం చేసే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు, ఎవరైతే వాళ్ళ సొంత ఆలోచనలు బయటికి చెప్పకుండా, అంటే వాళ్ళల్లో ఏవో మీ పట్ల చెడు ఉద్దేశాలనేవి ఉంటాయి. మిమ్మల్ని 10 మందిలో అవమానిద్దామని, లేదంటే మిమ్మల్ని చులకన చేసి మాట్లాడదామని, ఇలాంటి వాళ్ళు చాలామంది జీవితంలో ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి హద్దు మీరు ప్రవర్తిస్తారు. వాళ్ళకి హద్దులనేవి ఉండవు. వాళ్ళకి అది అర్థం కాదు. హద్దులనేవి ఉంటాయి. మర్యాదస్తుడు ఎప్పుడు హద్దుల్లో ఉంటాడు అనే సంగతి వాళ్ళకి అర్థం కాదు. మనం సరదాగా ఒకరితో మాట్లాడినప్పుడు ఎదుటి మనిషిని కించపరుస్తూ మాట్లాడకూడదు. సరదాగా మాట్లాడటం పర్వాలేదు. కానీ ఎదుటి మనిషిని కించపరుస్తూ మాట్లాడుతున్నామో సరదా ముసుగులో అంటే వాళ్ళు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు అనే సంగతి మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మన లోపలే చాలా మనకి సంఘర్షణ అనేది మానసిక స్థితిలో మనకి జరుగుతోంది. మన జీవితం చాలా మారుతోంది. మన దేహం మారుతోంది. ఇలాంటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఈ హద్దు ఏదైతే మనం కొంత చెరిగిపోతుందో, లేకపోతే ఆరోగ్యకరంగా మనం పెట్టుకోలేదో, మనం అనవసరపు వాళ్ళందరినీ మన జీవితంలోకి ఆకర్షిస్తాం. దానికి కారణం భూమి మీద జీవితం మంచి చెడు మధ్యలో యుద్ధం అనుకోండి. లేదు వెలుగు చీకటి మధ్యలో యుద్ధం అనుకోండి. ఇక్కడ ఎవరికైనా స్పందన పెరుగుతోంది భూమి మీద అంటే, ఈ స్పందనని తగ్గించటానికి అన్నట్టుగా మీ చుట్టూ చాలా శక్తులు పనిచేస్తాయి. ఈ శక్తుల ఒక ఉద్దేశం ఏమిటి అంటే, మీ స్పందన మరీ పెరిగిపోయిందంటే, మీరు భూమి స్పందనకి మ్యాచ్ కాకుండా దాని స్థాయి దాటిపోతారు. అప్పుడు మీరు జనన మరణ చక్రాల్లో చిక్కుకోరనమాట. ఇంక దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. వీలైనంత మందిని తక్కువ స్పందనలో ఉంచే ప్రయత్నం ఈ చీకటి శక్తులు చేస్తాయి. ఈ చీకటి శక్తులు ఒక మామూలు మనిషి స్థాయికి, ఊహకి అందనంత లోతుల్లోంచి అవి పనిచేస్తూ ఉంటాయి. అవి మీ జీవితంలోకి అనవసరపు మనుషుల్ని, అనవసరపు గొడవల్ని, లేదంటే మిమ్మల్ని తీసుకెళ్ళి అనవసరపు తక్కువ స్పందనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పడేయటం, మీకు దుఃఖం, కోపం ఇలా కలిగేటట్టుగా ఆ ప్రయత్నాలు, ఆ చీకటి శక్తులు మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా అవి చేస్తాయి. చేసినప్పుడు మనం మళ్ళీ దుఃఖం, కోపంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం స్పందన కోల్పోతున్నాం. అది మనం గ్రహించాలి. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఏంటంటే, మన చుట్టూ ఒక సరిహద్దు రేఖ అనేది ఉండాలి. అంటే ఈ రేఖ, ఈ హద్దు దాటి ఎవరిని నేను నా దగ్గరికి రానివ్వను. అప్పుడప్పుడు ఈ రేఖ మీకు పెద్దదవుతుంది. అది అప్పుడప్పుడు కుచించుకుంటుంది. అప్పుడప్పుడు చెరిగిపోతుంది. మీకు కొన్ని పరిస్థితులు మీ చేతుల్లోని పరిస్థితులు కావవి. అవి మీ చేయి దాటిపోయినటువంటి పరిస్థితుల్లో మీరు పడతారు. అప్పుడు మీరు హద్దు పెట్టుకుందామన్నా హద్దులు పెట్టుకోలేరు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో మీరు పడ్డప్పుడు
అది సామాన్యంగా ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి ఎవరికైతే శరీర స్పందన పెరుగుతోందో ఇవన్నీ వాళ్ళకి అనుభవాలుగా వస్తాయి. ఎందుకంటే మన శరీరం లోపల జరిగే మార్పులు మన శరీరం బయట కూడా అవి మీకు స్పష్టంగా కనిపిస్తాయి. చాలా సార్లు ఏంటంటే మన నమ్మకాలు, ఆలోచనలు మనల్ని ఈ హద్దులు తెంచేసేటట్టుగా, ఎదుటి వారికి మనల్ని అలుసు చేసేటట్టుగా ఉంటాయి. ఉదాహరణకి మన సమాజంలో ఏముంటుందంటే పెద్దవారు ఏమన్నా కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పకూడదు. చెప్తే నువ్వు చెడ్డవాడివి. వాళ్ళు నిన్ను తిట్టినా కొట్టినా తిరిగి మాట్లాడకూడదు. ఇలా గనక మనం ఇలాంటి నమ్మకాల్లో బతికినట్టయితే ఇప్పుడు పెద్దవారు అయినంత మాత్రాన వారు మంచివారు అవ్వాల్సిన అవసరం లేదు. మీ మంచి కోరుకునేవారు అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరో దూరపు చుట్టాలు లేకపోతే మీకు సంబంధం లేదు వాళ్ళు వచ్చి మీకు అనవసరపు సలహాలు ఇవ్వటం, అంటే మీరేదో చెడ్డ మనిషిలాగా మీకు ఈ మంచి సలహా అవసరం అని చెప్పటం, లేదంటే మీ మీద అనవసరపు నిందలు మోయటం, మిమ్మల్ని చులకన చేసి ఈ పనులు ఆ పనులు చేయించుకోవటం, మిమ్మల్ని 10 మందిలో అవమానపరచటం, అంటే వాళ్ళ సరదాకన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పెద్దవాళ్ళం అయ్యాము, మనుషుల్లో ఈ నమ్మకాలు ఉన్నాయి, పెద్దవాళ్ళు ఏమన్నా కూడా మనం తిరిగి జవాబు చెప్పకూడదని చిన్నవాళ్ళకి మనం నేర్పిస్తాం కాబట్టి వాళ్ళు తిరిగి ఏమనరు కాబట్టి ఇప్పుడు నేను సరదాగా వీళ్ళతో ఆడుకోవచ్చు, వీళ్ళని బాధ పెట్టచ్చు, వీళ్ళని పీడించవచ్చు అనుకునేవాళ్ళు చాలా మంది సమాజంలో ఉంటారు. అంతేకాకుండా వరసలు కలుపుతూ నేను నీ అత్తగారిని కాబట్టి నిన్ను తిట్టచ్చు, నేను నీ మొగుడిని కాబట్టి నిన్ను కొట్టచ్చు, ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు చాలా సమాజంలో ఉన్నాయి. మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఒక విషయం ఏం గ్రహించాలి అంటే మనల్ని అలుసు తీసుకుని హద్దు మీరే ప్రవర్తించే వాళ్ళని ఎవరిని మనం భరించకూడదు. ఆ రకంగా మనం భరించాము అంటే మనం తక్కువ స్పందనలోకి వెళ్తాము. ఇలాంటి తప్పుడు ఆలోచనలు మనుషుల్ని బాధల్లోకి లాగేస్తాయి. స్పందన తగ్గిపోతుంది. మిమ్మల్ని జనన మరణ చక్రాల్లో అది ఉంచేస్తుంది. మిమ్మల్ని అవమానించేవాడు కూడా తక్కువ స్పందనలోనే ఉంటాడు. అతను జనన మరణ చక్రాల్లో ఉంటారు, మీరు జనన మరణ చక్రాల్లో ఉంటారు. అంటే మూకుమ్మడిగా అందరూ తక్కువ స్పందనలో ఉంటారు. ఎప్పుడైతే మీరు ఇట్లాంటి ఆలోచనల నుంచి మీరు వాటిని వదిలేసుకుంటారో ఇవి నాకు సరికాదు, పెద్దయినా చిన్నైనా ఎవరైనా ఒకరిని ఒకరు గౌరవించుకోవాల్సిందే. అది మానవతా విలువలు అంటే అదే. నేను పెద్దవారిని, నాకు ఈ వరస ఉంది కాబట్టి నేను హింసించటం, లేకపోతే నేను ఈ పై అధికారిని కాబట్టి నేను హింసించవచ్చు, ఇలాంటి నమ్మకాలు, ఆలోచనలు, ప్రవర్తనలకి మనం సబ్స్క్రైబ్ చేయకూడదు. మీకు అలాంటి సంఘటన ఎదురైనప్పుడు మీరు మీ ఆత్మగౌరవం కోసం నిలబడాలి. పక్క మనిషికి ఖచ్చితంగా చెప్పాలి, మీరు హద్దు మీరు ప్రవర్తిస్తున్నారు, ఇంకోసారి ఎట్లా మాట్లాడకండి, అనవసరపు సలహాలు ఇవ్వకండి, నాకు ఇవి అవసరం లేదు, నన్ను 10 మందిలో కించపరిచి మాట్లాడుతున్నారు, మీ ఉద్దేశం సరిగ్గా లేదు అని నిర్భయంగా మాట్లాడటం నేర్చుకోండి. అలా నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ చుట్టూ ఒక హద్దు అనేది మీరు ఒక గిరిలా గీస్తున్నారు. ఎదుటి మనిషిని మీరు దాటి లోపలికి రానివ్వరు. కాకపోతే ఇది ఎంతవరకు మనం గీసుకోవచ్చు, అందరినీ దూరం పెట్టాలా, ఎంతమందిని దగ్గర రానివ్వచ్చు, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. లేదు అంటే మనం మరీ ఎక్కువగా మన చుట్టూ గోడలు కట్టేసుకున్నాం అనుకోండి, మన దగ్గర వాళ్ళని కూడా మనం దూరం చేసుకుంటాం. ఇది ఎంతవరకు ఉంటే ఆరోగ్యకరం అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ మీకు తేడా తెలుస్తోంది. కొంతమంది చుట్టూ గట్టిగా గోడ కట్టుకుంటారు, అంటే ఆ గోడలోంచి అసలు ఎవరు ఆ గోడని అనేది బద్దలు కొట్టి కూడా లోపలికి రాలేరు. ఆ గోడ లోపల వెనక దాక్కుంటారు. వాళ్ళ భయాలకి, వాళ్ళకి అభద్రతా భావాలు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏదో బాధల్లో ఉండొచ్చు, వాళ్ళని వాళ్ళు మూసేసుకుంటారు. అలా మూసేసుకుని వాళ్ళు సహాయం కూడా అడగరు. ముఖ్యంగా పీడింపబడ్డ వాళ్ళు, 10 మందిలో చులకనైపోతాను అనుకున్న వాళ్ళు, లేదంటే ఒకసారి మోసపోయిన వాళ్ళు, లేదంటే ఏదో ఒక మానసిక వేదన, లేకపోతే కొంతమందిలో సహజంగా అనుమానాలు, భయాలు ఎక్కువ ఉంటాయి, ఎవరిని నమ్మరు. రకరకాల కారణాలకి వీళ్ళు భయంలో బ్రతుకుతున్నారు, అభద్రతా భావంలో బ్రతుకుతున్నారు, అవమాన భారంలో బ్రతుకుతున్నారు, కోపంలో బ్రతుకుతున్నారు, దుఃఖంలో బ్రతుకుతున్నారు, వైరాగ్యంలో బ్రతుకుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ చుట్టూ మానసికంగా ఒక గిరి గీసేసుకుంటారు. వాళ్ళ దగ్గరికి ఎవరిని రానివ్వరు, మనుషుల్ని కలవనివ్వరు. వాళ్ళ వీలైనంత వరకు సమాజంతో కూడా వాళ్ళు తెంచేసుకుంటారు.
అప్పుడప్పుడు కొంతమంది ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి స్థితిలో కూడా ఈ పరిస్థితి అనేది వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆహ్, మన జీవితంలో దగ్గర వ్యక్తులు అంటే ఆత్మ సంబంధాలు అనేవి ఏర్పడటం అనేది కష్టమవుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో గనుక ఇది ఉంటే పెళ్లి అనేది పెటాకులైపోతుంది. ఇంట్లో తల్లి, పిల్లలు ఇట్లాగా వాళ్ళ మధ్యలో ఇంత గట్టిగా మనం గిరిగీసుకుని అంటే మన తల్లి మనల్ని పీడించే తల్లి అయ్యుండి, మనకి తల్లి మీద నమ్మకం లేదు, నన్నెప్పుడు హింసించింది అంటే మీరు పెద్దయ్యాక ఒక గిరిగీసుకోవటం సరైన విషయమే. కాకపోతే మరీ ఎక్కువగా గూడా మీరు గిరిగీసుకున్నారు అంటే మీరు జీవితాన్ని ఆస్వాదించట్లేదు. మీరు జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు మీరు నేర్చుకోరు. రెండో రకం వాళ్ళు. వీరు చాలా నెమ్మదస్తులై ఉంటారు. చాలామంది సాత్విక స్వభావులై ఉంటారు. వీళ్ళకి మనుషుల్లో చెడు తత్వం ఉంటుందని, మనుషులు ఒకళ్ళనొకళ్ళు పీడించుకుంటారని చాలా మందికి తెలీదు. ముఖ్యంగా చాలా అమాయకంగా ఉండే వాళ్ళకి. చాలా మంది ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి వాళ్ళలో ముఖ్యమైనటువంటి గుణం నేను చూసింది. అంటే అందరిలో అని అనను నేను. ఎవరైతే ఆధ్యాత్మికంగా చాలా ముందుకెళ్ళి ఉంటారో చూడండి. చాలా ఒక ఒక జీవిత కాలంలో వాళ్ళకి ఆ ప్రక్రియ అనేది చాలా త్వరగా అయిపోతోంది. ఇలాంటి వాళ్ళలో చాలా మందిని నేను అమాయకుల్ని చూశాను. అంటే ఆడవారైనా, మగవారైనా కూడా వాళ్ళలో ఒక రకమైనటువంటి సాత్విక తత్వం, ఒక చిన్న పిల్లల్లో ఉండేటటువంటి నిర్మల తత్వం, వాళ్ళకి మంచి వాళ్ళని, చెడు వాళ్ళని వేరువేరుగా ఉంటారని వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. ముఖ్యంగా వీరు ఎలాంటి వాళ్ళంటే పై తలాల నుంచి కొంతమంది భూమి మీద పుడతారు. స్టార్ సీడ్స్ అని. వాళ్ళు ఇంత క్రితం భూమి మీద జన్మ ఎత్తి ఉండరు. కాబట్టి మనుషులు ఎలా ప్రవర్తిస్తారు అనేది వాళ్ళకి తెలీదు. మనుషుల నైజం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు పై స్పందన లోకాల నుంచి వచ్చారు కాబట్టి అక్కడ మంచివారు ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరూ మంచివారే అని అందరినీ నమ్మేస్తారు. ఆ అమాయకత్వంలో మోసపోతారు. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే చిన్న వయసులో వాళ్ళకి ఏం తెలియనప్పుడు ముఖ్యంగా వాళ్ళకి గనక పీడించినటువంటి తల్లిదండ్రులు ఉన్నా, లేదంటే పీడింపబడి ఉన్నవారు, లేదంటే వాళ్ళ జీవితంలో మనుషులు వారి భర్తో, భార్యో వారిని పీడించినట్టయితే వారికి ఏమవుతుందంటే వాళ్ళ చుట్టూ ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక రేఖ అనేది ఏర్పడుతుంది. ఏర్పడకపోవటం మూలంగా వేరే వారికి చాలా తేలిగ్గా వీళ్ళని ఇంకా పీడించగలిగేటువంటి అవకాశాలు అంటే వీళ్ళకి ఏమవుతుందంటే చుట్టూ ఉన్నటువంటి ఆ హద్దులో ఒక రేఖలో ఏంటంటే చాలా చిల్లులు ఉన్నాయి. ఆ చిల్లుల్లోంచి మీకు అనవసరపు మనుషులు, అనవసరపు గొడవలు అనేవి మీ జీవితంలోకి వస్తాయి. మిమ్మల్ని ఇంకా దుఃఖంలోకి లాగేటువంటి పరిస్థితులు మీ జీవితంలోకి వస్తాయి. వీరు తిరిగి జవాబు చెప్పరు. అంటే ఎవరైనా నన్ను హింసించినా తిరిగి ఇంకో మనిషిని హింసించటం తప్పు కదా అనేది వీళ్ళకి భావన లోపల. పైగా వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదైనా తప్పు జరిగిపోతే అంతా వారి మూలంగా అయిపోతుందేమో, అన్నింటికీ అనవసర బాధ్యతలు తీసుకుంటారు. అక్కర్లేని వాటి గొడవల్లో వెళ్ళి చేతులు పెడతారు. అనవసరంగా అందరికీ సహాయం చేసేటువంటి ఒక అలవాటు వీళ్ళల్లో ఉంటుంది. అంటే సహాయం తీసుకునే వ్యక్తికి కృతజ్ఞత ఉండదు. అసలు సహాయం అవసరం కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళు మనిషి ఎలాంటి వారు అనేది బేరీజ్ వేసుకోలేరు తల్లో. వీళ్ళకి ఏంటంటే కాలక్రమేణా వాళ్ళకి అనుభవంతో వాళ్ళకి పాఠాలు నేర్చుకుంటారు. నేర్చుకుని ఓహో మనిషి నైజం ఇదా అనేది వీళ్ళు గ్రహిస్తారు. గ్రహించి అప్పుడు వాళ్ళు ఆరోగ్యకరమైనటువంటి ఒక హద్దు అనేది వాళ్ళ చుట్టూ ఏర్పరచుకుంటారు. కానీ ఇలా మీకు మీ చుట్టూ ఉన్నటువంటి ఈ రేఖ గనక సరిగ్గా లేకపోతే అక్కడ కూడా మీకు ఆరోగ్య పరిస్థితి బాగోదు. ఎందుకంటే అనవసరపు వాళ్ళందరూ మీ జీవితంలోకి వస్తారు. గొడవలు మారి వాళ్ళందరూ మీ జీవితంలోకి వచ్చి గొడవలు పెడతారు. మిమ్మల్ని చులకన చేసి మాట్లాడేవాళ్ళు, అవమానించి మాట్లాడేవాళ్ళు. వీళ్ళని ఏమన్నా కూడా పర్వాలేదు, వీళ్ళు తిరిగి ఏమనరు, మనల్ని తిట్టరు, కొట్టరు, ఏడుస్తారు అని చెప్పి ఇంకా పీడించేవాళ్ళు, ఇంకా తీసుకుందాం అని వచ్చేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆకర్షిస్తాం. కాబట్టి ఇది కూడా సరికాదు. మూడోది ఆరోగ్యకరమైనటువంటి ఒక హద్దు. ఇక్కడ మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మీకు మీరేంటో తెలుసు. మీకు ఎదుటి మనిషి నైజం మీరు అర్థం చేసుకున్నారు. అంటే ఈ మనిషి నాకు బంధువా? అంటే ఆత్మ బంధువా? లేదంటే ఆత్మ బంధువులాగా నటించేటువంటి శత్రువా? ఈ విషయం మీరు గ్రహిస్తారు. అంటే మనుషులు అసలు రూపం అనేది మీకు అర్థమవుతుంది. మనుషుల సైకాలజీ అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మీరేం చేస్తారంటే ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని ఎంతవరకు నమ్మొచ్చు, ఏ పరిస్థితుల్లో నమ్మొచ్చు ఇవన్నీ మీకు అర్థమవుతాయి.
మీరు లోపల అంచనా వేయగలుగుతున్నారు. మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతున్నారు. అప్పుడు మీకు ఎవరైనా మీ జీవితంలో మిమ్మల్ని ఏదో రకంగా మాయ చేసి, లేదంటే ఏదో రకంగా మిమ్మల్ని దోచుకుందాము, ఆహ్, ఏదో వాళ్ళ సొంత ఉద్దేశాలతో, వాళ్ళ స్వార్థపూరిత బుద్ధితో మీ జీవితంలోకి వచ్చే ప్రయత్నం చేసేవారిని మీరు దూరం పెట్టేస్తారు. ముందే గ్రహిస్తారు. మీరు నిర్భయంగా లేదు, కాదు, వద్దు అని జెప్పేస్తారు. ఇక్కడెక్కడా మీకు ఆహ్, చెప్తున్నానే ఇలాగా, కాదు అంటున్నానే, వాళ్ళేమనుకుంటారు, ఇలాంటి ఆలోచనలు మీకుండవు. నిర్భయంగా చెప్పేస్తారు. ఏ పరిస్థితి మీకు మంచిది, ఏ పరిస్థితి మీకు అనుకూలంగా లేదన్న విషయం మీరు గ్రహించగలుగుతారు. ఎంతవరకు నా సొంత విషయాలు బయటికి చెప్పొచ్చు, ఎంతవరకు చెప్పకూడదు, గోప్యత అనేది మీకు అర్థమవుతుంది. మీరేంటో మీకు బాగా తెలుసు గాబట్టి, మీ చుట్టూ ఉన్న పరిస్థితి గాని, మీ చుట్టూ ఉన్న మనుషులు గాని, మీతో వాళ్ళు సరిగ్గా ఆ స్థాయిలో గనుక వాళ్ళు లేకపోతే, మీరు వాళ్ళని జీవితం నుంచి తీసేస్తారు. మీరు మళ్ళీ వాళ్ళని దగ్గర రానివ్వరు. ఎందుకంటే వాళ్ళు మీ జీవితంలో రావటం మూలంగా మీకు నష్టం జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు గ్రహిస్తారు. అప్పుడేంటంటే మీ చుట్టూ ఉన్నటువంటి ఈ రేఖలో ఉన్నటువంటి చిల్లులు గాని, ఆహ్, కొన్ని తెరుచుకున్నటువంటి భాగాల్ని మీరు మూసేస్తున్నారు. ఆరోగ్యకరంగా మూస్తున్నారు. గట్టిగా గోడ కట్టుకోవట్లేదు. ఆ లోపల ఉన్నటువంటి ఆ వాతావరణంలో మీకు అనుకూలంగా ఉండేటువంటి మనుషుల్ని, మీ శ్రేయోభిలాషుల్ని, మిమ్మల్ని అభిమానించి ప్రేమించే వాళ్ళని మీరు దాంట్లో ఉంచుకుంటున్నారు. అయితే మానసికంగా ఆరోగ్యంగా ఉండేవారు ఆ మూడో తరహాలో ఉంటారు. ఎవరైతే మొదటి 2 తరహాల్లో ఉంటారో వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉండలేరు. అయితే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు మనం ఈ 3 దశల్లోంచి వెళ్తూ ఉంటాం. ముందుకు వెనక్కి ఊగిసలాడుతూ ఉంటాం. కానీ ఈ ఆఖరి స్థితి ఉంది చూడండి, అంటే ఆరోగ్యకరంగా మనం మన చుట్టూ ఒక హద్దు అనేది ఉంచుకోవటం అనేది మనకి ఆఖరిలో బాగా వస్తుంది. అది కొత్తలో అంత రాదు. కొత్తలో మనం ఏంటంటే చాలా గట్టిగా గోడ కట్టేసుకొని దాక్కుంటాం. లేదు అంటే మరీ బయటికొచ్చేస్తాం. ఈ స్థితిలోంచి చాలామంది ఆధ్యాత్మికంగా ఎదిగేవారు ముందుకు, వెనక్కి ఊగిసలాడుతూ జీవిత పాఠాలు నేర్చుకుంటారు. ఇలా ఎందుకవుతుందో ఇప్పుడు నేను చెప్తాను. ఇది మన తల లోపల బ్రెయిన్ స్టెమ్ అనే ఒక రీజన్. ఈ బ్రెయిన్ స్టెమ్ మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మన దేహంలో మనకి ప్రాణ కదలికలు చిన్న చిన్నగా మనకి ఆధ్యాత్మిక జాగృతి జరుగుతోంది అనేటువంటి చిహ్నాలు మనం అనుభవించినప్పుడు ఈ బ్రెయిన్ స్టెమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ బ్రెయిన్ స్టెమ్ మన తాళు చక్రానికి సంబంధించింది. తాళు చక్రం ఎక్కడ ఉంటుంది అంటే మన కొండ నాలుక ఉంటుంది కదా, దాని వెనక వెన్నులో తాళు చక్రం ఉంటుంది. అయితే ఈ భాగంలో మీకు శక్తి అనేది పనిచేస్తుంది. ఇక్కడ మీకు శక్తి పనిచేసేటప్పుడు అంటే మీకు కొత్తలో తెలీదు ఇక్కడ పనిచేస్తోంది శక్తి అనేది మీకు అర్థం కాదు కానీ ఇక్కడ పనిచేసే శక్తి ఏం చేస్తుందంటే మీ లోపల మీ అంతరంగంలో ఉన్నటువంటి రేఖలు, ఏం రేఖలు, మీ జాగృత స్థితికి, మీ స్వప్న స్థితికి మధ్యలో ఉండేటువంటి రేఖలు అంటే కాన్షియస్, సబ్‌కాన్షియస్ మైండ్‌కి మధ్యలో ఉండేటువంటి రేఖలు ఉంటాయి. వాటిని చెరిపేస్తుంది. ఇది చూడండి. ఇది కాన్షియస్ మైండ్ పైన. చాలామంది ఈ స్థాయి నుంచే బ్రతుకుతారు. వాళ్ళకి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏముంది, అన్‌కాన్షియస్ మైండ్‌లో ఏముందనేది వాళ్ళకి తెలీదు. ఇలా ఉన్నంత కాలం మనం జనన మరణ చక్రాల్లో ఉంటాం. ఒక మామూలు మనిషి సబ్‌కాన్షియస్ మైండ్‌ని తెరవలేడు. అది సాధ్యం కాదు. ఇంచుమించు ప్రాణాంతకం తెరిచే ప్రయత్నం చేసినా గూడా. అది దగ్గర దగ్గర చావు లాంటి పరిస్థితికెళ్తారు. అది మంచిది కాదు. లేదంటే చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య స్థితిలోకెళ్ళి చాలా ఏళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. క్రానిక్ ఎయిల్మెంట్స్ అనేవి వస్తాయి. చాలా మందికి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు కూడా క్రానిక్ ఎయిల్మెంట్స్ అనేవి వస్తాయి. ఎందుకొస్తాయంటే సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంటోంది. దాని సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. అయితే మనకి అక్కడ ఇందాక నేను చూపించే చూడండి తాళు చక్రం దగ్గర బ్రెయిన్ స్టెమ్ అక్కడ మీకు శక్తి అనేది పనిచేస్తున్నప్పుడు ఈ కాన్షియస్ సబ్‌కాన్షియస్ మైండ్ మధ్యలో ఉండేటువంటి సరిహద్దులు అనేవి చెరిగిపోతున్నాయి. సబ్‌కాన్షియస్ లోపల ఉన్నటువంటి మెటీరియల్ మీకు పైకొస్తుంది. అంటే గతం తాలూకు గాయాలు ఏవైతే మనం నొక్కేసారో సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి అవన్నీ బయటకొస్తున్నాయి. మీకు లోపల ఏవైతే ఈ రేఖలు, సరిహద్దు రేఖలు చెరిగిపోతున్నాయో బయట కూడా మీ జీవితంలో అదే మీకు ప్రతిబింబిస్తుంది. అంటే మీ కాన్షియస్, సబ్‌కాన్షియస్ మైండ్ మధ్యలో ఉన్నటువంటి గీత, అడ్డంకు ఏదైతే ఉందో, గట్టిగా బిగుసుకొని ఉందో, మిమ్మల్ని లోపలికి తొంగి చూడనివ్వదో, అది కాస్త కాస్త చెరిగిపోతూ ఉంటే, దానికి ప్రతిబింబంగా మీకు బయట గూడా
మీరేవైతే మీ చుట్టూ ఆరోగ్యకరమైనటువంటి ఒక హద్దు అనేది ఒక రేఖ గీసుకున్నారో అది చెరిగిపోతూ ఉంటుంది. మీ లోపల అయ్యేటువంటి కెమికల్ మార్పులు మీకు బయట మీ జీవితంలో అవి మీకు అనుభవాలుగా వస్తాయి. ఇలా ఎందుకు మీకు లోపల రేఖలు అనేవి చెరిగిపోతాయి కాస్త కాస్త అంటే, ఆ రేఖలు చెరిగితేనే కదా మీకు గతం తాలూకు విషయాలు, గత జన్మ తాలూకు విషయాలు బయటికొస్తాయి. ఆ రేఖలు చెరిగితేనే మీరు జనన మరణ చక్రాల నుంచి బయటికి రాగలుగుతారు. అంతేకాదు, ఈ రేఖలు చెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, మీ దేహంలో ఉండేటువంటి పంచభూతాలు మనకి మూలాధారం మంది పృథ్వీతత్వం, స్వాదిష్టాన చక్రం జలతత్వం, మణిపుర చక్రం అగ్నితత్వం, అనాహత చక్రం వాయుతత్వం, ఇదేమో ఆకాశతత్వం. అయితే ఆకాశతత్వం మనం గురువుల నుంచి దీక్షలన్నీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎక్కువ పనిచేస్తుంది. అది మీకు ముఖ్యంగా చాలా మార్పు వచ్చేది దిగువ 4 చక్రాల్లో వస్తుంది. అంటే పృథ్వీతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం. ఇవి చాలా మార్పుకు గురవుతాయి. మీ లోపల అంటే కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ మధ్యలో హద్దులు చెరిగే కొద్దీ ఈ పంచభూతాల్లో మార్పులు అనేవి ఎక్కువ వస్తాయి. పంచభూతాల్లో ప్రాణశక్తి ప్రవాహం వలన అవి పునీతం అవుతుంటే అంటే ప్యూరిఫై అవుతుంటే వాటిలో మార్పులు వస్తుంటే ఆ సమయంలో మీకు బయట మీ జీవితంలోకి అనవసరపు మనుషులు, అనవసరపు మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు, ప్రమాదంలో వేసేవాళ్ళు, అంటే ఆత్మ సంబంధం రూపంలో లేదంటే స్నేహం రూపంలో ముసుగులు వేసుకున్నటువంటి శత్రువులు, వీళ్ళంతా మీ జీవితంలోకి వస్తారు. మీరు వాడిని పసిగట్టలేరు. అంటే మీరు ఇతను నా ప్రాణ స్నేహితుడు అని మీరు అనుకుంటారు. చిన్నప్పటి నుంచి నాతో పెరిగాడు, ఇతన్ని నమ్మినంత నేను ఎవరిని నమ్మను అని అనుకుంటారు. మీకు ఈ రేఖల లోపల చెరిగిపోతున్నప్పుడు మీకు అతనితో పాటు పనిచేయాల్సినటువంటి ఒక పరిస్థితి, అతన్ని నమ్మాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఆఖరిలో అతను మిమ్మల్ని మోసం చేశాక మీకు అర్థమవుతుంది, ఇతను నా స్నేహితుడు కాదు, ప్రాణ స్నేహితుడు ముసుగులో ఇతని శత్రువు అనేటువంటి ఆ నిజస్వరూపం మీకు ఒక స్థాయి మీ స్పందన పెరిగాక మీకు కనిపిస్తుంది. అది కనిపించాలి కూడా. మీ లోపల ఆధ్యాత్మిక చైతన్య శక్తి పెరిగే కొద్దీ మీ చుట్టూ మనుష్యుల అసలు స్వరూపాలు మీకు కనిపించడం మొదలు పెడతాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఒకళ్ళని నేను శత్రువుగా అనుకున్నా అతను నా శత్రువు కాదు, అతను యాక్చువల్గా నా శ్రేయోభిలాషి, నేను తప్పుడు మనుషుల్ని నమ్మాను, అసలు వాళ్ళని పక్కకు తోసేసాను. ఇట్లాంటి మనకి పాఠాలన్నీ మనం పైకి వెళ్తున్నప్పుడు, మన లోపల ఈ పంచభూతాల్లో మార్పులు వస్తున్నప్పుడు మనకు అర్థమవుతాయి. ఈ మార్పులు రావాలి అంటే మనకి కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ మధ్యలో ఆ హద్దులు చెరగాలి. పైగా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మనం ఎక్స్పాన్సివ్ స్టేట్స్, కాంట్రాక్టెడ్ స్టేట్స్ అనేవి అనుభవిస్తాం. అంటే ఒక్కొక్క స్థాయిలో మనం చాలా ఆనందానికి, ప్రశాంతతకి, ఏంటో లోకాన్ని అంతా మనం జయించేసామని అలాంటి భావన ఉంటుంది చూడండి. ఒక రకమైనటువంటి వెర్రి ఆనందం. ఇది ఆధ్యాత్మిక ప్రక్రియలో భాగం. అంటే మీరు మీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ విచ్చుకుంటుంది, అప్పుడప్పుడు అది కుచించుకుంటుంది. ఆ విచ్చుకునేటప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి హద్దులు చెరిగిపోతాయి. ఆ విచ్చుకునే స్థితిలో చాలా చెడ్డ వ్యక్తులు, అనవసరపు పరిస్థితులు మీ జీవితంలోకి అక్కడ మార్గాలు తెరుచుకుంటాయి వాళ్ళకి రావటానికి. మీరు మళ్ళీ కోపం, దుఃఖంలోకి వెళ్ళిపోతారు బయట జరిగే అనుభవాలకి. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు మీకు ఏదో ఒక తంపులు పెడతారు. అప్పుడు మళ్ళీ మీరు సంకోచ స్థితుల్లోకి లేకపోతే కుంచిత స్థితుల్లోకి వెళ్తారు, దుఃఖంలోకి, బాధల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మూసుకుపోతారు. ఆ మూసుకుపోయినప్పుడు ఇందాక నేను చూపించా చూడండి, నేను ఇందాక చెప్పినట్టుగా మనకి కుంచిత స్థితులు, తర్వాత ఆనంద స్థితులు, అంటే మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ విచ్చుకుంటుంది. పైన బొమ్మలో చూడండి ఎలా ఉందో. అట్లా బాగా విచ్చుకుని మీకు ప్రవాహంలో ఉన్నప్పుడు, మీరు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు కొన్ని దశల్లో ఈ ప్రవాహం ఎక్కువ ఉంటుంది, కొన్ని దశల్లో అది తగ్గిపోతుంది. అది ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు ఆనంద స్థితుల్లో ఉంటారు, ప్రవాహం తగ్గినప్పుడు మీరు దుఃఖంలోకి వెళ్ళిపోతారు. అయితే ఈ ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు మీ లోపల అంటే మానసిక మార్పులు అనేవి ఎలా ఉంటాయి అంటే, మీరు చాలా ఆనంద స్థితుల్లో ఉన్నారు కాబట్టి
మీరు బయట నుంచి ఎవరినైనా కూడా మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు. మీరు ఆనందంగా నవ్వుతూ ఉన్నప్పుడు చాలామంది దుర్మార్గులు మిమ్మల్ని ఏదో రకంగా వంచించి మీతో మీ పనులు చేయించుకోవాలి, మిమ్మల్ని వాడుకోవాలనుకునేవారు వాళ్ళకది అవకాశంలా ఉంటుంది. అంటే అక్కడ తలుపులు తెరుచుకుంటాయి వాళ్ళకి. మీకు దగ్గరగా దూరొచ్చని చూస్తారు. అంటే మీ చుట్టూ ఉన్నటువంటి హద్దు లోపల మీకు ఖాళీ అనేది ఏర్పడటం వలన వీళ్ళంతా లోపలికి దూరే ప్రయత్నం చేస్తారు. ఇదంతా మీకు ఆధ్యాత్మిక ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే నేను ఇందాక చెప్పాను. ఈ భూమి మీద చీకటి, వెలుగు 2 శక్తులు ఉంటాయి. మీకు మార్గం తెలిసినప్పుడు ముందు చీకటి శక్తులు దూరే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే మళ్ళీ మీరు అది మూసేశారనుకోండి, మీరు ఎవరిని బయట వారిని రానివ్వరనుకోండి. అప్పుడు ఈ చీకటి శక్తులు మిమ్మల్ని పీడించలేవు. కాబట్టి మీరు ఈ సంతోష స్థితుల్లో ఉన్నప్పుడు లోపలికి దూరే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ మీరు సంకోచ స్థితి లేదంటే కుంచిత స్థితిలోకి వెళ్ళి మీ చుట్టూ గట్టిగా గోడ కట్టుకున్నప్పుడు కొంతకాలం ఇవి లోపలికి దూరలేవు. కాబట్టి ఇదే అవకాశం అన్నమాట వాటికి దూరటానికి. అయితే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఇలాగా కాసేపు సంకోచ స్థితులు, కాసేపు ఆనంద స్థితులు, మధ్యలో ఊగిసలాడుతూ అంటే మనకేంటంటే లోపల మన దేహంలో న్యూరో ట్రాన్స్మిటర్స్, హార్మోన్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతున్నాయి. అవి ఫ్లక్చువేట్ అయినప్పుడు మీ భావోద్వేగాలు, మీ భావాలు, మీ బయట మీ జీవితం అనేది చాలా మార్పులకి గురవుతుంది. చాలా త్వరితగతిలో చాలా మార్పులు జరుగుతాయి. ఒకసారి సంతోషం, ఒకసారి దుఃఖం ఇట్లా ముందుకు వెనక్కి ఊగిసలాడుతూ ఉంటారు. ఇది ప్రక్రియలో భాగం. అలా ముందుకు వెనక్కి ఊగిసలాడుతూ మీరు పై స్పందనలోకి వస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి కొన్ని సార్లు మీరు చుట్టూ మీరు పెద్ద గట్టిగా గోడ కట్టుకుంటారు. ఆ గట్టిగా గోడ కట్టుకుని మిమ్మల్ని మీరు బయట లోకం నుంచి తెంచేసుకుని మీరు ఒంటరిగా ఉండే ప్రయత్నం చేసినప్పుడు చాలా ఏడుస్తారు, చాలా దుఃఖిస్తారు. ఇది ప్రక్రియలో భాగం. మీకు మళ్ళీ హార్మోనల్ షిఫ్ట్స్ వస్తాయి. షిఫ్ట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మీరు ఒకసారిగా ఆనందంగా అయిపోతారు. మీకు మీలో సృజనాత్మకత అనేది వస్తుంది. మీకు కొత్త విషయాలు అర్థమవటం మొదలవుతాయి. మీరు కొత్త చోట్లకి వెళ్ళటానికి, కొత్త మనుషుల్ని కలవటానికి ఆసక్తి చూపిస్తారు. గతంలో జరిగిన వాటిని తొందరగా క్షమించేస్తారు. మీరు మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్తారు. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇలాంటి దుష్ట శక్తులకి మీ హద్దు లోపలికి దూరేటువంటి అవకాశం వాటికి వస్తుంది. మళ్ళీ కుచించుకుపోతారు. ఇవి సహజం ఈ ప్రక్రియలో. ఎందుకంటే మీ కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్ మధ్యలో ఉన్నటువంటి ఆ హద్దు చెరిగిపోతున్నప్పుడు బయట అది మీకు ఈ రకం ఊగిసలాట్లాగా వస్తుంది. మీ స్పందన పెరిగే కొద్దీ మీరు 3వ స్థితికి వస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే మీరు మీ నిజంలోంచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మీకు మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని తక్కువ స్పందనలో ఉంచేటువంటి పరిస్థితులు, మనుషులు మీరు వాళ్ళని గుర్తుపట్టేస్తారు. మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకున్నారు. చాలా మటుకు మీ వ్యక్తిత్వం ఎలా పనిచేస్తుంది, ఎలాంటి మనుషుల్ని మీరు మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు, లేదంటే ఎలాంటి పరిస్థితులను ఆకర్షిస్తున్నారు సంగతి మీకు బాగా అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకునేసరికి మీకేమవుతుందంటే మీ చుట్టూ మీరు ఒక భద్రత రేఖ అనేది చక్కగా నిర్మించుకున్నారు. కానీ ఆ రేఖ ఎలాంటి రేఖ అంటే ఇక్కడ మీకు విచక్షణ బాగా పనిచేస్తుంది, బుద్ధి బాగా పనిచేస్తుంది. ఎవరిని ఉంచాలి, ఎవరిని ఉంచకూడదు అనేది మీకు బాగా అర్థమవుతుంది. చురుగ్గా బుర్ర పనిచేస్తుంది. దాని మూలంగా మీరు కొంతవరకు అది తెరిచి ఉంచిన ఎవరైనా దుష్ట శక్తులుకి పనిచేసేవారు లేకపోతే దుష్ట శక్తులు ఉన్నటువంటి పరిస్థితులు మీ జీవితంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే మీరు టక్కుమని ఆ గేటు మూసేస్తారు, రానివ్వరు. మీకు మంచి చేసేవారిని, మీ శ్రేయోభిలాషుల్ని, ఇలాంటి వాళ్ళని మీరు జీవితంలోకి రానిస్తారు. ముఖ్యంగా మనకి ఈ కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్ మధ్యలో కొద్దిగా హద్దులు అనేవి చెరుగుతున్నాయి, ఆ రేఖ చెరుగుతోంది అన్నప్పుడు కొన్ని మనకి అనుభవాలు అనేవి ఉంటాయి. అంటే మనకి స్వప్న స్థితులు పెరగటం, మనం గతం తాలూకు ఆలోచనలు తిరిగి వచ్చి మనల్ని బాధ పెట్టడం, మనకి బయట లోకం కొద్దిగా మారుతుంది. మీకు కొన్ని సిమ్టమ్స్ అనేవి రావటం. అంతేకాకుండా ముఖ్యమైనది మీకు ఇలాంటి అనుభవం వచ్చేటువంటి అవకాశం ఎక్కువ. అంటే మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ మెడ మీద ఎవరో కూర్చున్నట్టు, కొంతమందికి ఎలా వస్తుందంటే ఎవరో వచ్చి మీద పడుకున్నట్టు బరువుగా, ఏదో బరువుగా ఒక వ్యక్తి ఉండొచ్చు,
లేదు అంటే ఏదో బరువైనటువంటి ఒక భావన మీకు నిద్రలో ఉండొచ్చు. దీన్ని స్లీప్ పెరాలిసిస్ అని అంటారు. ఆ స్థితిలో మనం చాలా భయపడతాం. ఎవరో మన గొంతు నొక్కేస్తున్నట్టు, మన గుండె మీద కూర్చున్నట్టు కొన్ని దృశ్యాలు గూడా కనిపిస్తాయి మనకి తలలోపల. మనం నిద్రలోంచి బయటికి వద్దామన్నా గూడా రాలేకపోతాం. ఆ నిద్రలో గింజుకుంటూ ఉంటాం భయానికి మనం. ఏదైనా మనం ఒక మంత్రం జపించినా, ఏదైనా ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేసినా, అప్పుడు దాంట్లో నుంచి మనం బయటకొస్తాం. ఈ స్లీప్ పారాలిసిస్ అనేది మీకు సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకునేటప్పుడు ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది వచ్చినంత మాత్రాన అందరికీ ఆధ్యాత్మిక జాగృతి అవుతుందని కాదు. కొన్నిసార్లు మనకి మన జీవిత కాలంలో కొన్ని దశల్లోంచి మనం వెళ్తున్నప్పుడు కొంత సబ్‌కాన్షియస్ మైండ్ అనేది తెరుచుకుంటది. అంటే మన గతం తాలూకు కర్మ మనకి అది మనకి మనం దాన్ని అనుభవించాలి అన్నప్పుడు ఇలాంటి అనుభవాలనేవి వస్తాయి. చాలా మందికొస్తాయి. అయితే ఆధ్యాత్మిక జాగృతి జరుగుతున్నప్పుడు మీ దేహంలో ఇది చాలా సార్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నాకు ఇంచుమించు 4, 5 సార్లయింది. ఇలా అయ్యే కొద్దీ మీకు సబ్‌కాన్షియస్ మైండ్ లోపల రేఖ ఇంకా ఇంకా తెరుచుకుంటోంది. అప్పుడు మీకు మీ జీవితంలో మీరు ఎలా ఉంది జీవితం అని చూసుకున్నట్టయితే, మీరు ఉంటే అప్పుడు చాలా ఆనందకర స్థితుల్లో ఉంటారు. లేదంటే చాలా దుఃఖిస్తూ ఉంటారు. అలాంటి స్థితులు ఉంటాయి మీ జీవితంలో ఇది జరుగుతున్నప్పుడు. అయితే మనకి స్పందన పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్నటువంటి ఈ హద్దులనేవి చెరిగిపోవటం, అప్పుడప్పుడు చాలా బలంగా ఉండటం, మనం దీని తాలూకు మనకి అనుభవాలు, అనుభూతులు మన జీవితంలో అనుభవించటం, మీరు సంకోచ స్థితులు, ఆనంద స్థితుల్లోకి ముందుకి వెనక్కి ఊగిసలాడి మీ స్పందన పెరగటం. ఒక రకంగా మనం తక్కువ స్పందనలో ఉన్నప్పుడు నేను అనేటువంటి అహంకారాన్ని నిలుపుకోవటానికి మన చుట్టూ మనం గట్టిగా గోడలు నిర్మించుకుంటాం. ఈ గోడలు ఉన్నంత కాలం మనం పాఠాలు నేర్చుకోలేం. మన స్పందన పెరగదు. ఒక స్థాయిలో ఈ గోడలు పడిపోవాలి. పడిపోయినప్పుడు ఏంటంటే చాలా విషయాలు మీ జీవితంలోకి వస్తాయి. ఆ మార్పులనేవి చాలా త్వరగా అవుతాయి. మీకు పాఠాలు నేర్చుకునేటువంటి అవకాశం. ఆ పాఠాలు మీకు దుఃఖం రూపంలో రావచ్చు, బాధ రూపంలో రావచ్చు, అవమానం రూపంలో రావచ్చు. మీరిక్కడ ఏంటంటే ఒక రకంగా మీ చుట్టూ హద్దులు కాస్త పలచబడ్డప్పుడు మీరు ఎక్కువ రిస్కులు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తెలియకుండా తెలియని పరిస్థితుల్లోకి, తెలియని మనుషుల్లోకి మీరు అట్లాగా వెళ్ళిపోవటం, దాని మూలంగా ఎదురు దెబ్బలు తగలటం. ఇది మనం ఎక్స్‌పాన్సివ్ ఫేజెస్‌లో ఉన్నప్పుడు సహజంగా జరుగుతుంది. అప్పుడు అక్కడ రిస్క్ ఎక్కువ తీసుకుంటాం మనం. ఆ రిస్క్ తీసుకోవటం వల్ల పాఠాలు కూడా నేర్చుకుంటాం ఎదురు దెబ్బల నుంచి. ఆ పాఠాలు మీకు అవసరం. ఆ పాఠాలు నేర్చుకుందే మీరు జీవితంలో పైకి ఎదగలేరు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రక్రియలో ఇది మామూలే. కానీ మీలో నిజాయితీ పెరిగి, మీరేంటో మీకు అర్థమయ్యే కొద్దీ, మీ స్పందన పెరిగే కొద్దీ, పై స్థాయిలో ఏమవుతుందంటే, మీ స్పందన పెరిగుంది. ఒకసారి మీ స్పందన పెరిగి ఉండేసరికి మీరు చాలా విషయాల నుంచి మిమ్మల్ని మీరు తెంచేసుకున్నారు కాబట్టి, మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ ఒంటరిగా ఉండటానికి కారణం మీ చుట్టూ గట్టిగా గోడ ఉందని కాదు. ఇక్కడ ఏంటంటే, మీ చుట్టూ ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక వాతావరణం గాని, ఒక రేఖ గాని ఉంది. పైగా పై స్పందనకెళ్ళాక ఏమవుతుంది అంటే, మన పై స్పందనే ఒక సరిహద్దు రేఖలాగా అయిపోతుంది మన చుట్టూ. ఎందుకంటే మన జీవితంలోకి ఎవరైనా ఉండాలన్నా గూడా, మనతో పాటు వాళ్ళ స్పందనను పెంచుకోగలిగే వాళ్ళే మనకుంటారు. ఆత్మ సంబంధాలే ఉంటాయి ఇక్కడ మనకి ఈ స్థాయిలో. కాబట్టి ఇక్కడ ఇంకా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఒక రకంగా మీ పై స్పందన, మీ శక్తి, మీ సిద్ధులే మిమ్మల్ని కాపాడతాయి. మీ అంతర్దృష్టి. ఇక్కడికెళ్ళేసరికి చాలామంది ఏంటంటే, వాళ్ళ అహంకారం చాలా తగ్గిపోయి ఉండటం మూలంగా, వాళ్ళు నేను ఈ దేహం, నేను ఈ మనసు అనే భ్రాంతిలోంచి బయటపడ్డారు కాబట్టి, వాళ్ళు ఎక్కడి నుంచి పనిచేస్తున్నారంటే ఎక్కువగా బుద్ధి నుంచి పనిచేస్తున్నారు. అంటే బుద్ధి అంటే యూనివర్సల్ మైండ్. మీరు అక్కడి నుంచి పనిచేసినప్పుడు ఏంటంటే, అంతా మీరే. బయట లోకంలో ఉన్నటువంటి మనుషులు గాని,
ఇదంతా మీకు ఒక శక్తి క్షేత్రంలా కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు అందరిలో చూసుకుంటారు. నేను, పరాయి మనిషి అనే తేడా మీకు ఇక్కడ తక్కువ ఉంటుంది. 10 మందికి మంచి చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఇక్కడ మీరు ఉంటారు. ఇలా ఉన్నప్పుడు బయట వాతావరణం కూడా మీ లోపల స్పందన పెరిగినప్పుడు ఆ స్పందన తాలూకు మీకు మార్పు మీకు బయట లోకల్లో ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని మీరంతా కాపాడుకోవాల్సిన అవసరం లేదు. అది సహజంగా జరిగిపోతుంది. ఒక రకంగా విశ్వమే మిమ్మల్ని ఇక్కడ కాపాడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మీలో పంచభూతాలని వాటిని మీరు పునీతం చేసేసారు. ప్రాణ పైకేసి వెళ్తుంది. ఒక రకంగా ఈ విశ్వమే మిమ్మల్ని కాపాడుతుంది. ఇంకా ఆ స్థాయిలో ఏంటంటే నేను ఇది దేహాన్ని మనసుని గిరిగీసుకున్నట్టయితే మీరు పై స్థాయి సమాధి స్థితుల్లోకి వెళ్ళలేరు. ఇక్కడ ఏంటంటే నేను ఈ దేహాన్ని మనసుని అనే ఒక ఆ అవధిని కూడా మీరు దాటి అవతల వైపుకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు మీలో ఉన్నటువంటి శక్తి ఈ దేహంలోంచి బయటకు వచ్చి మొత్తం విశ్వం అంతా మీరే ఉన్నటువంటి కొన్ని పై స్థాయి సమాధి స్థితులు ఇక్కడ మీరు అనుభవించగలుగుతారు. ఇక్కడ ఈ స్థితుల్లో కొన్ని స్థితుల్లో అసలు మీరు ఆ సమాధిలో ఉన్నటువంటి జ్ఞాపకం కూడా మీకు ఉండదు. కాబట్టి మనం ఈ మనసు దేహం నేను అనేటువంటి ఈ స్థాయి నుంచి ఆ పై స్థాయి సమాస్థితికి వెళ్ళాలంటే మన చుట్టూ ఉన్నటువంటి హద్దులు కాస్త కాస్త చెరిగిపోవటం, మళ్ళీ ఆరోగ్యకరంగా ఏర్పడటం, మళ్ళీ చెరిగిపోవటం, మళ్ళీ ఆరోగ్యకరంగా ఏర్పడటం అనేది ఈ ప్రక్రియలో జరిగేటువంటి ఒక సాధారణ విషయం. కాకపోతే మనకి ఇది అనుభవిస్తున్నప్పుడు తెలియదు. అనుభవించేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. టారో అనేది ఉంటుంది. టారోలో మనం భూత భవిష్యత్తులు ఏమవుతుంది, జీవితం ఎలా వెళ్తుంది, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ టారో కార్డ్స్ అనేవి చాలామంది ఈ రోజుల్లో చెప్తున్నారు. అంటే మనకి జ్యోతిష్యం లాగా చాలామంది పాశ్చాత్య వాళ్ళు ఈ టారో కార్డ్స్ అనేవి వాడతారు. నాకు ఇవి నచ్చుతాయి. ఎందుకంటే ఈ టారో కార్డ్స్లో నేను చాలా దృశ్యాలు నేను నా కళల్లో చూశాను. నాకు ఇవి ఏదో నాకు ముట్టుకుంటే నాకు దీనికి ఏదో సంబంధం ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది టారో కార్డ్స్. అయితే ఇక్కడ ఒక కార్డ్ ఉంది, మెజిషియన్ కార్డ్ ఉంది. ఇక్కడ మీకు బల్ల పైన చూసారంటే 4 ఉంటాయి. ఒకటి ఏంటి అంటే పెంటకల్స్ అని, అంటే ఇట్లా స్టార్ లాగా ఉంది చూడండి. ఇంకోటి కప్, ఇంకోటి మీకు అక్కడ కత్తి కనిపిస్తుంది, ఇంకోటి కర్ర కనిపిస్తుంది. ఈ 4 వస్తువులు మనలో ఉన్నటువంటి పంచభూతాల్లో 4కి చిహ్నం. అంటే ఆ పెంటికల్స్ ఏమో మనలో ఉన్నటువంటి భూతత్వం, ఆ కప్ ఏమో మనలో ఉన్నటువంటి జలతత్వం, ఆ కత్తి ఏమో మనలో ఉండేటువంటి వాయుతత్వం, కర్రేమో మనలో ఉండేటువంటి అగ్నితత్వం. అయితే ఈ మెజిషియన్ దేనికి సంకేతము అంటే ఒక మామూలు మనిషి ఒక మెజిషియన్ ఎప్పుడు అవుతాడు అంటే తన ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ మీద అతనికి పట్టు వచ్చినప్పుడు అవుతాడు. అప్పుడు ఏమవుతుందంటే అతను దిగువ స్థాయి స్పందనని పై స్థాయి స్పందనని మార్చుకోగలుగుతాడు. మీకు ఆధ్యాత్మిక ప్రక్రియలో చివరిగా జరిగేది ఏమిటి అంటే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా ఆ బాధ ఒక శక్తి. ఆ బాధ అనే ఒక శక్తిని మీరు దాని రూపం మార్చేసి దాన్ని పై స్థాయికి తీసుకెళ్లి క్షమగా అలా సెకండ్స్లో చేసేస్తారు. అప్పుడు మీ లోపల బాధగా నిలబడదు. మీకు బాధ కూడా మీ లోపల శక్తిని పెంచుకునేటువంటి ఒక అవకాశంగా మీరు చూస్తారు. ఏది ఇంక అక్కడ ఉండదు, పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళినప్పుడు అదే శక్తికి రూపం మారుతుంది. అదే ఈ కార్డులో చూపిస్తున్నారు. ఈ మెజిషియన్ ఎవరు అంటే ఆధ్యాత్మిక జాగృతిలో చివరన మన దేహంలో ఉన్నటువంటి భూతత్వాన్ని, జలతత్వాన్ని, వాయుతత్వాన్ని, అగ్నితత్వాన్ని మనం మార్చగలిగేటువంటి శక్తి మనకు వస్తుంది. లోపల మనల్ని మనం మార్చుకోగలం కాబట్టి బయట పరిస్థితులు కూడా మనం మార్చుకోగలుగుతాం. చాలా మంది ఏమనుకుంటారంటే బయట లోకాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు. ఆ బయట లోకాన్ని మార్చే ప్రయత్నం చేసేవాడు ఒక సాధారణ మనిషి, తెలివైన వాడై ఉండొచ్చు. ఎంతసేపటికి బయట విషయాల్ని తన అదుపులో పెట్టుకోవాలి అనుకుంటారు. జ్ఞానవంతుడు తనను తను మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. తనను మార్చుకున్న ప్రయత్నం చేస్తున్నప్పుడు తన స్పందన పెంచుకుంటున్నాడు. తన లోపల ఉన్నటువంటి తత్వాల్ని మార్చుకుంటున్నాడు. ఆ తత్వాలకు అనుకూలంగా శక్తి ప్రవాహం అనేది మారుతుంది. ఒంట్లో న్యూరో ట్రాన్స్మిటర్స్
తర్వాత మనకి హార్మోనల్ చేంజెస్ అనేవి మనకి సాధారణంగా జరిగిపోతాయి. అది జరిగినప్పుడు ఏమవుతుందంటే, మీ దేహం లోపల జరిగేటువంటి మార్పే మీకు బయట మీ లోకంలో మీకు కనిపిస్తుంది. ప్రక్రియ చివరికి ప్రతి ఒక్కరూ ఒక మెజిషియన్ అవుతారు. ఆ మెజిషియన్ స్థాయికి వెళ్ళాలి అంటే, మనం కొన్ని పరిస్థితుల్ని అనుభవించాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు మనకి హద్దులనేవి చెరిగిపోతాయి. అప్పుడప్పుడు చాలామంది మనతో హద్దు మీరి ప్రవర్తిస్తారు. ఇలాంటప్పుడు మనల్ని మనం ఈ పరిస్థితి నుంచి ఏం నేర్చుకోవచ్చు? నేనింకా నిజాయితీగా ఎలా మారొచ్చు? ప్రతి పరిస్థితిలో నిజాన్ని చూసి, నిజం వైపు ఎలా వెళ్ళగలను అనేది మనం గనక అర్థం చేసుకున్నామంటే, చాలా తేలిగ్గా మనం ఆధ్యాత్మిక ప్రక్రియలో మనల్ని మనం మలుచుకొని, మార్చుకొని పైకి స్పందనకి మనం వెళ్ళగలిగేటువంటి ఒక అవకాశాన్ని మనకిచ్చుకుంటున్నాం. ఉంటానండి. నమస్తే.